హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్వే స్మార్ట్. ఇవాళ టాపిక్ వచ్చేసి మాకు విలేజ్ మ్యాప్ బౌండరీ డిమార్కేషన్ ఎలా చేయాలి అనే దాని గురించి చెప్పారు. ఇంకా మనం విలేజ్ మ్యాప్ని ఎలా రీడ్ చేయాలి, ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలి అనేది చెప్పారు. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఫీల్డ్ ట్రై జంక్షన్ పాయింట్. అంటే 3 విలేజ్లని కలిపే ఒక స్టోన్, లెఫ్ట్ అండ్ రైట్ అండ్ ఇంకోటి మన స్ట్రైట్గా. ఇలా ఒక 3 పాయింట్స్ని బేస్ చేసుకొని ఆ స్టోన్ అనేది ఫిక్స్ చేస్తారు. మనం ఇప్పుడు ఆ స్టోన్ని రెఫరెన్స్గా తీసుకొని అక్కడ మనం మ్యాప్ని నార్త్ డైరెక్షన్లో పెట్టుకొని సర్వే ఫీల్డ్స్ అనేవి ఎలా వెళ్తున్నాయి బౌండరీకి టచ్ అవ్వకుంటూ అనేది మనం ఈ విలేజ్ మ్యాప్తోని చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఈ విలేజ్ మ్యాప్లో వచ్చేసి టోపో డీటెయిల్స్ ఉంటాయి. టోపో డీటెయిల్స్ ఎందుకనంటే దాంట్లో మనకి ఎక్కడెక్కడ బావులు ఉన్నాయి, ఎక్కడెక్కడ చెట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ గైరాన్ ఉంది, ఇంకా దాంట్లో ఇంకా ఎక్కడెక్కడ బండిపాట ఉంది, ఇంకా అద్దిరాస్తా, ఇలా మొత్తం ఆ విలేజ్ మ్యాప్లో డీటెయిల్గా ఉంటుంది. మనం ఇప్పుడు ఆ విలేజ్ మ్యాప్ని ఎలా మెజర్ చేయాలనంటే మన దగ్గర ఒక తెలంగాణ మెట్రిక్ స్కేల్ ఉంటుంది. ఆ తెలంగాణ మెట్రిక్ స్కేల్ని బేస్ చేసుకొని మనం ఎన్ని చైన్స్తోని ఈ ఫీల్డ్ని మెజర్ చేశారు, ఎన్ని చైన్స్తోని ఈ బౌండరీ మార్క్స్ని ఫిక్స్ చేశారు అనేది తెలుస్తుంది మనం మెట్రిక్ చైన్ యూజ్ చేసుకుంటే. మేము మొత్తం చైన్తోని ఒక 3 సర్వే ఫీల్డ్స్ యొక్క మెజర్మెంట్ని తీసుకొని క్రాస్ చెక్ చేసుకున్నాము. క్రాస్ చెక్ చేసుకుంటే కూడా మాకు సేమ్ అక్యురేట్గా వచ్చింది మెజర్మెంట్ అనేది. నెక్స్ట్ మాకు మిస్సింగ్ స్టోన్ని ఎలా ఫైండ్ చేయాలి, అండ్ నెక్స్ట్ బౌండరీ డిమార్కేషన్, ఫీల్డ్ ఐడెంటిఫికేషన్, సర్వే నెంబర్ ఫీల్డ్ ఐడెంటిఫికేషన్, ఇవన్నీ డీటెయిల్గా చెప్పారు మాకు. అండ్ మేము ఒక టీపర్ని కూడా తీసుకున్నాము, ఒక సర్వే ఫీల్డ్ని తీసుకొని దాన్ని మెజర్ కూడా చేసాము. అంతా ఎగ్జాక్ట్గా వచ్చింది. ఇది మాకు ఆ రోజు ఫీల్డ్లో చెప్పిన క్లాస్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.